औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम व अला आलिहि व सहबिहि अजमईन बिरहमतिका या अरहमर राहिमीन अम्मा बाद अल्लाहु ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम ला तअखुज़ुहु सिनतun व ला नौम सदक़ल्लाहुल अज़ीम व सदक़ रसूलुन नबियुल करीम అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ ధార్మిక సోదరులకు పెద్దలకు అందరికీ అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క అపారమైనటువంటి శుభాలు కరుణ మీపై నాపై మనందరిపై కురియుగాక. వాస్తవంగా ఈ రోజు ఎన్నుకున్నటువంటి అంశం చాలా పెద్దదండి. ఖురాన్లో ఆయత అయితే చిన్నదే, కానీ అంశం అయితే ఖురాన్కి మూలం. ఒక రకంగా మన సోదరుడు చెప్పినట్టుగా శరీర అవయవాలన్నిటిలో గుండె ఎంత ఇంపార్టెంటో ఈ ఆయతలో కూడా అల్లా ఏకత్వానికి అల్లా శక్తి సామర్థ్యాలకు అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఆయత ఇది. మిత్రులారా, ఇది ఒక పావు గంటలోనూ అరగంటలోనూ మాట్లాడుకునేటువంటి విషయం కాదు. రోజంతా మాట్లాడుకున్నా సరే ఆ వాక్యాల వివరణ చేయడం, అంత పెద్ద వివరణ అందులో ఉంది, దాగి ఉంది. సింపుల్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా అల్లాహ్ తబారక చెప్తున్నటువంటి ఇది 2వ సూరాలో 155వ ఆయత. చాలా మంది మన పెద్దలు చెప్పారు, ఏమన్నారంటే ప్రతి సాధ్యమైనంత మట్టికి 180% ముస్లింలకి ఈ ఆయత కంపల్సరీ నేర్పుతారు. ఇమాములు నేర్పుతారు, గురువులు నేర్పుతారు. ఒకవేళ ఇంట్లో ఖురాన్ చదివేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు కూడా నేర్పుతారు. నేర్పడానికి గల కారణం ఏంటి అంటే, నేర్పించడానికి కూడా కారణం ఏంటి అంటే, దీనివల్ల కొన్ని రకాల చెడులు మన దగ్గర ఉండవు అని. అంటే ఏ చెడులు? గాలులు, దెయ్యాలు, భూతాలు మన దగ్గరికి రావు ఇది చదివితే అనే భావన. ఏమండి, ఇంటిలో ఆయతలు కూర్చి పెట్టుకునేటట్టయితే శైతాన్ ఆ ఇంట్లోకి రాడు అనే భావన. ఏమండి, ఈ విధాలను ఎవరికైనా జబ్బు చేస్తే ఆయతల గురించి చదివితే నయం అవుతుందని ఈ విధాలకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా వింటూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాం. కానీ వాస్తవంగా ఆయతల యొక్క వివరణ మన ఆలోచనలు చూసే ప్రయత్నం చేస్తే ఆలోచనకి వివరణ చాలా సంబంధం లేదు. ఏమండి, ఎందుకంటే ఆ ఆయత ఒకటే చదివి గుండెల మీద ఊదుకుని పడుకున్నంత మాత్రాన నీకు శైతాన్ దూరం కాదు. నీలో ఉన్నటువంటి శైతాన్ని ముందు పురాణ ఆజ్ఞల పరంగా దూరం చేసుకుంటే దూరం అవుతాడు. అది చదువుకోకుండా పడుకున్నా సరే దూరం అవుతాడు. ఎందుకంటే దాన్ని అవలంబిస్తున్నాం, ప్రాక్టికల్ గా నీ జీవితంలో అవలంబిస్తున్నావు కాబట్టి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏమన్నారంటే, అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవరు లేదు. ఏమండి, మొట్టమొదటిగా ఒక ఇంటెన్స్ ఇచ్చేస్తున్నా. ఏమిస్తున్నాడు? అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు. క్లారిటీ ఇచ్చేసాడు. మీరు ఆయనను తప్ప ఎవరిని కూడా ఆరాధించడానికి కానీ, మొక్కడానికి కానీ, పూజించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, వేడుకోవడానికి కానీ ఎవ్వరూ లేరు అని ఇచ్చేసాడు, డిక్లేర్ చేశాడు. ఎవరు చేశారు ఇది? ఎవరు చేశారండి? మసీద్ కమిటీలు కాదు, జమాత్ పెద్దలు కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు కూడా కాదు. ఎవరిది? ఎవరైతే ఈ గ్రంథాన్ని పంపించారో ఆయన్ని అల్లాహ్ తబారక డైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే, అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడు లేడు. ఇప్పుడు ఈ ఆయత వెలుగులో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. చదవడం వేరు, పరిశీలించుకోవడం వేరు. అంతే కదండి. ఈ ఆయత వెలుగులో మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. ఈ ఆయత చదివితే శైతాన్ దూరం అవుతాడు. అల్హమ్దులిల్లాహ్, నిజమే కదా, నమ్ముతాం అందరూ కూడా, నిజమే కాదని అనడానికి లేదు. ఎలా దూరం అవుతాడు? నువ్వు ఎవరి ముందు చేతులు చాచకుండా ఉన్నప్పుడు, చేతులు చాచుకున్నావంటే నువ్వు శైతాన్ వైపు ఉన్నావని. నీవు సర్వాన్ని సృష్టించినటువంటి దైవాన్ని ఆరాధిస్తున్నావు అంటే శైతాన్కు దూరంగా ఉన్నావు. ఇప్పుడు దాన్ని నువ్వు డైరెక్ట్ గా ఆయన్ని ఆరాధిస్తున్నావు, శైతాన్ నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? వస్తాడా? రాడు కదండి. కనుక దీంట్లో ఉన్నటువంటి చిన్న లాజిక్ని మనం మిస్ అవ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
చదివి అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడని చెప్పి ఆయన క్వాలిటీస్ ఏంటి, ఆయన గుణాలు ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఎవరిది ఫస్ట్ చెప్పేసాడు. హెడ్డింగ్ ఏంటి? అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు. ఎందుకు లేరు, కారణం ఏంటి అనే విషయాలు అల్లా తల ఖురాన్లో వివరిస్తున్నారు. ఎందుకంటే మనం అంటాం ఆయన తప్ప ఈ పని చేసేటువంటి వాడు ఎవ్వడూ లేడన్నాం అనుకోండి, ఆయన అధికారాల గురించి కూడా మనం చెప్పాలి. ఆయనకి పలానా పవర్స్ ఉన్నాయి, ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పనికి ఆయన రోడ్ ఇంకొకరు ఎవడో కూడా చేయలేడండి. ఆయన ఆ పని చేసేస్తానంటే సరిపోదు. ఇక్కడ అల్లా ఏం చెప్తానంటే ఆయన పరిచయం చేసుకుంటూ నేను ఎలాంటి వాడిని అంటే, నేనంటే మళ్ళీ ఇబ్రాహిం అనుకుంటాను. అల్లా ఎలాంటి వాడంటే ఆయన గుణాలు ఏంటో చెప్తున్నారు. ఒకసారి చూసే ప్రయత్నించేది. ఆయన ఏమంటున్నాడు? సకల చరాచర సృష్టికి మూలాధారము. ఆయన ఎవరండి? ఇంకొకరు ఎవరు ఆరాధనకు అర్హులు ఎందుకు లేరు అనేటువంటి మాట ఎందుకు చెప్తానంటే, సకల చరాచర సృష్టికి మూలాధారం ఎవరు? అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం లేడని చెప్తున్నాను కదా. నేను తప్ప ఇంకొక ఆరాధ్య దైవం లేదని ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఎవరిని అంటే పరిచయం చేస్తున్నాను. ఆయన నేను ఎవరని అంటే సకల చరాచర సృష్టికి, సకల అంటే ఇంక మొత్తం, చర అచర అంటే చలించేది చలించనిది, కదిలేది కదలనిది, మాట్లాడేది మాట్లాడనటువంటిది, జీవం ఉన్నది జీవం లేనిది. సకల చరాచర అంటే చలించేదానికి చలించిన దానికి కూడా నేనే మూలము. అందుకు నేను ఆరాధన కలిగి ఉంది. నేను తప్ప మనకు ఎవరు కూడా లేడు అంటున్నాడు. చూడండి ఏ విధంగా సంభాషిస్తున్నాడు, ఎలా చెప్తున్నాడు చూడండి. ఆయన మాటల్లో మనం చూస్తే ఒకసారి ఆలోచించే పని చేయదు. సకల చరాచర సృష్టికి మూలాధారం అంటే నేనే ఆధారం. నేను తప్ప దీనికి ఎవరు కూడా ఆధారం లేదు. దేనికి? మొత్తం సృష్టికి ఎవ్వరూ ఆధారం లేదు. దానికి ఆధారం ఎవరు? నేనే. కనుక మీరేం చేయాలి? నన్ను మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే మూలాధారమైనటువంటి వాడిని ఆరాధించాలా, మనము కూడా ఒక ఆధారం మీద బతికేటువంటి వారిని ఆరాధించాలా? క్లారిటీ. సకల చరాచర సృష్టికి మూలాధారం నా ఆధారంగానే ఈ సకల చరాచర సృష్టి ఏదైతుందో అది నడుస్తుంది, తిరుగుతుంది, పరిభ్రమిస్తుంది. ఇదంతా ఎవరి ఆధారం మీద ఉంది? నా ఆధారం మీద ఉంది. కనుక మీరేం చేయాలి? నన్ను మాత్రం ఆరాధించాలి. నేను తప్ప ఇంకొకరు ఎవరు కూడా లేదు. నేను తప్ప ఇంకో ఎవరు లేదు. ఎంత ఎలాగో బాగా వివరించుకుంటూ వెళ్తాడో చూడండి. తర్వాత ఏమన్నాడు? ఆయన ఎలాంటి వాడు అంటే, నేను ఎలాంటి వాడిని అంటే ఆయన సజీవుడు. నేను ఎలాంటి వాడిని? నేనే ఆరాధన కలిగి ఉన్నాను. ఎందుకు డిక్లేర్ చేస్తున్నానంటే మీకు మూలాధారమే కాదు. నేను ఎలాంటి వాడిని అంటే సజీవుణ్ణి, అంటే నిర్జీవమైనటువంటి వాడిని కాదు. నేను నిర్జీవము నా చేతుల్లోనే ఉంది, జీవము నా చేతుల్లోనే ఉంది. కానీ నేను మాత్రం నిర్జీవుణ్ణి కాదు. నేను ఎవరిని? సజీవుణ్ణి, అంటే జీవం కలిగినటువంటి వాడిని, నిత్యం ఉండేటువంటి వాడిని. అర్థమైందా? నాకు జీవం పోసినవాడు ఎవడో లేడు, నేనే అన్నిటికీ జీవం పోసేటువంటి వాడు. నాకు మరణాన్ని ఇచ్చేవాడు ఎవడో లేడు, అన్నిటికీ మరణాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనే. కనుక మీరేం చేయాలి? నన్ను మాత్రమే ఆరాధించాలి. ఆరాధనకు నేను మాత్రం అనుకుంది. నన్ను మాత్రం ఆరాధించాలి, ఆరాధనకు నేను మాత్రమే అర్హుల్ని. వేరొకరు కూడా అర్హులు లేరు. ఎందుకంటే క్వాలిటీ శక్తులు అనే వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి అనేటువంటి వివరణ తల్లి వాక్యాల్లో ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఒకసారి మళ్ళీ దాన్ని రిప్లై చేసుకుంటున్నాం అంతే. ఆ పదాల్లో చెప్తున్నటువంటి మాట చూడండి. ఆయన సజీవుడు, తర్వాత నిత్యుడు. ఎవరండి? నిత్యుడు. అంటే నీవు ఎవరెవరి ముందైతే చేతులు చేస్తున్నావో, సజ్జాలు చేస్తున్నావో వాళ్ళు సజీవులా, నిత్యులా, మూలాధారులా ఒకసారి ఆలోచించుకో అంతే. ఎంత క్లారిటీ చెప్తున్నట్టు అల్లతల గుడ్డిగా వెళ్ళం. జ్ఞానంతో ఆలోచించు, వివేకంతో గ్రహించు, సత్యాన్ని తెలుసుకో, దాని పరంగా నీ జీవితాన్ని అనుసరించుకుంటే ఎదరికెళ్ళిపో. దేవుని యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. నేను ఇలాంటి వాడిని. నేనెవరిని? నేను ఇలాంటి వాడిని. కనుక నీకు ఎవరి ముందైతే వంగుతున్నావో, సజ్జా చేస్తున్నావో, చేతులు చేస్తున్నావో వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉంటే సజ్జా చేయి, వాళ్ళు అర్హులేదానికి.
కానీ అలాంటి వాడు ఎవరు కూడా ఆ విషయాన్ని వివరించుకుంటూ వస్తున్నాడు. అలా తల ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన ఎవరు? నిత్యుడు, నిత్యం ఉండేటువంటి వాడు. ఈ సృష్టిలో నిత్యం ఉండేది ఏది కూడా లేదు. కనీసం ఆఖరికి ప్రాణం తీసే దైవదూత కూడా చనిపోతాడు. అర్థమైందండి? ప్రళయం గురించి మనం చూస్తాం. ప్రళయానికి సంబంధించి నేను అందరికీ సాగు చేసిన ప్రాపర్టీ ఇంక మాత్రం నువ్వెందుకు నువ్వు అంటే ఆయన కూడా అంతం ఉంది. అర్థమైంది? ఇక్కడ విషయం ఏంటంటే ప్రపంచంలో పుణ్యాత్మలు కొన్నాళ్ళున్నారు వెళ్ళిపోయారు, బాబాలు కొన్నాళ్ళున్నారు వెళ్ళిపోయారు, ప్రవక్తలు కొన్నాళ్ళున్నారు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు. సజీవంగా వాళ్ళు నిత్యం వాళ్ళు ఉండలేరు, ఉండబోరు కూడా. కానీ అల్లా ఆయన సజీవుడు, నిత్యుడు, నిత్యం ఉండేటువంటి వాడు. నిత్యం ఎప్పుడు? సృష్టి తయారవక ముందు ఆయన ఉన్నాడు, సృష్టి అంతమైపోయినా ఆయన ఉంటాడు. కానీ మధ్యలో వచ్చినటువంటి వారు ఎవరు కూడా వాళ్ళు పుట్టారు, జీవించారు, ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ చరిత్ర అంటూ కూడా ఉంది. అల్లాహ్ చరిత్ర రాసి వాడు ఎవరు కూడా లేడు, ఉండడు, ఉండకూడదు. ఎందుకంటే ఆయనే మొత్తం యావత్ చరిత్రని సృష్టించినటువంటి వాడు. ఉన్నటువంటి చిన్న లాజిక్ లో ఉన్నటువంటి విషయం అన్నమాట. కనుక మిత్రులారా మనం చూసే ప్రయత్నం చేస్తే ఏమన్నాడు? ఆయన నిద్రపోడు, ఆయనకు కొనుక్కోరాదు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే బాగా అర్థమవుతుంది. ఇద్దరు ప్రయాణం చేసేటువంటి ఒక బైక్ డ్రైవర్, వందల కొద్ది తర్వాత అనుకుంది. ఇక్కడ చాలా మంది కూడా మన సోదరులు కూడా మంచి మంచి వాహనాలు డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇద్దరు ఒక వాహనం మీద బైక్ మీద కలిసి ఇద్దరు వెళ్ళొచ్చు, కానీ డ్రైవింగ్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేసేటువంటి వాడు కాస్త పులికేసాడు అనుకోండి, ఏమవుతుంది సార్? చెప్పాలి, పాల్గొనండి. మరి ఒక 8 మందితో గవర్నమెంట్ అయితే నలుగురి అనుమతించింది ఆటో. ఒక 8 మందితో 10 మందితో ప్రయాణం చేస్తున్నారు అని వేరే విషయం అది అనుకుందాం. ఒకవేళ ఒక 8 మందితో ప్రయాణం చేసే ఆటో డ్రైవర్, ప్రయాణికులు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ ఒక రెక్క వేసారు, ఏమవుతుంది? 40 మందితో ప్రయాణం చేసేటువంటి ఒక బస్సు డ్రైవర్ రెక్కేసేది ఏమవుతుంది? కొన్ని వేల మందితో ప్రయాణం చేసేటువంటి ట్రైన్ ఏమవుతుంది? అంటే ఇక్కడ అల్లాహ్ తాలా చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆధారం ఏంటంటే, ఓ మనిషి, నేను మీలాంటి బలహీనుని కాదయ్యా అంటున్నాను. అర్థమైందా? మనిషికి ఉన్నటువంటి బలహీనతలు, జీవరాశులకు ఉన్నటువంటి బలహీనతలు, పుణ్యాత్ములకు ఉన్నటువంటి బలహీనతలు, ప్రవక్తలకు ఉన్నటువంటి బలహీనతలు కలిగినటువంటి వాడు కాదు, నేను కలిగించినటువంటి వాడిని. రెప్పని చాలా సింపుల్ గా అనుకుంటాం, రెప్ప కాదు సర్వనాశనం అయిపోయింది. కనుక ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఆయన నిద్రపోడు, కునుకు రాదు. కునికి నిద్రకి తేడా ఉంది. మళ్ళా కునుకంటే ఇలా పడింది అనుకోండి, కునుకు అంటాం. నిద్రపోవడం అంటే కొంచెం 1 గంట 2 గంటలు పడుకుంటాం. ఇది నిద్రపోవడం, కునుకు. కునుకేస్తేనే నాశనం, నిద్రపోవడం పక్కన పెడదాం. ఒక డ్రైవర్ కునుకు అలా కునుకు పడినట్టు సెకండ్ లో యాక్సిడెంట్ అయిపోతుంది, నాశనం అయిపోతాం అందులో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా. మరి అలాంటిది కునుకేస్తే, కునుకు పడింది నిద్రైపోతే సరే ఆలోచించండి. చాలా మంది ప్రయాణం మీరు వెళ్తుంటారు కాబట్టి అర్థమవుతుంటుంది. ఏం చేస్తాం? అలాంటి సందర్భంలో బండి పక్కన పెడేసి కొంచెంసేపు పడుకొని మొహం గట్ట కడుక్కుని లేదా ఏదో చేసి ప్రయాణం వెళ్తాం. అలాగే మనల్ని సృష్టించినటువంటి అల్లాహ్ కూడా, మనల్ని సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త దేవుడు కూడా కొన్ని రోజులు 1 గంట పడుకున్నాడు అనుకోండి, మన సూర్యుడిని ఉదయింపజేసేవాడు ఎవడు, అస్తమింపజేసేవాడు ఎవడు, భూమిని తిప్పేవాడు ఎవడు, ఈ కాల భ్రమణం అంతా నడిచేది ఏంటి, దీన్ని నడిపించేవాడు ఎవడు, దీనికి మూలాధారమైనటువంటి వాడు. ఆయనకి కూడా మనకలాంటి ఉన్నటువంటి బలహీనతలు ఉంటే ఈ సృష్టి ఇంత సక్రమంగా నడుస్తుందా? ఈ సృష్టిలో మనం ఇంత ప్రశాంతంగా జీవితం గడపగలమా? బస్సుల గురించి, వాళ్ళ గురించి, ఆటోల గురించి మాట్లాడుకుంటున్నాం. 1 సెకండ్కి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి, కానీ మనకు తెలియదు. ప్రశాంతంగా కుర్చీల్లో కూర్చున్నాం. మరి ఎలా తిరుగుతుంది? తిప్పించేవాడు ఎవడు? ఆయన కునికేసి ఆయన నిద్రపోతే ఏమవుతుంది? ఒక గ్రహాన్ని ఢీకుంటుంది, సృష్టి అంతా అకలాకుతలం అయిపోతుంది. ఇంకా నన్ను అడిగి బస్సులో 40 మంది పోతారేమో, కానీ సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడే కనుక రెప్పేస్తే మొత్తం సృష్టి అంతా అకలాకుతలం అయిపోతుంది. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నాయన నేను ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి వాడిని కాదు, కాబట్టి ఆరాధనలు కలుగుని నేను మాత్రమే, నన్ను మాత్రమే నేను ఆరాధించాలనేటువంటి కండిషన్ పెడుతున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. చెప్తేమంటున్నాడు ఆయన,
ఆయనకు కునుకు ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకు కూడా నిద్రపోవడం పక్కన పెట్టి అలా కునుకు అనేది ఆయనకి రాదనే మాట చెప్తున్నారు. చెప్పి ఏమన్నాడంటే ఆయన అనుజ్ఞ లేకుండా, ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా మీకు సిఫారసు చేయగలవాడెప్పుడు? సిఫారసు అనే పదాన్ని ఎత్తుకోవడానికి గల కారణం ఏంటంటే ఈనాడు సర్వ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని విస్మరించి పుణ్యాత్ముల ముందు చేతులు చాపడానికి అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదో దేవుడి దగ్గర నాకు సిఫారసు చేస్తానని, సహాయం చేస్తానని భావనే దైవేతర ఆరాధన తీసుకొచ్చింది. అవునండి కదా? ఏంటి సార్ మీరు అక్కడికి వెళ్తారంటే వాళ్ళు చాలా పరమ భక్తులండి, వాళ్ళు దేవునికి పరమ భక్తులు. వాళ్ళ దగ్గర నేను ఆల్రెడీ పాపాత్ముని, నేను నాలో చాలా పాపాలు ఉన్నాయి కనుక వాళ్ళు చాలా పుణ్యాత్ములు, దేవుడు అంటే చాలా ఇష్టపడ్డారు వాళ్ళని, కనుక వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇబ్రాహిం చాలా మంచోడు వాళ్ళ అని చెప్తారు, వాళ్ళ అతను స్వర్గాన్ని అని చెప్తారు, వాళ్ళ ఇతను కరుణించని చెప్తారు. ఎవరు చెప్తారు? ఏం చెప్తారనే భావంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. ఇక్కడ అల్లతల ఏం చెప్తారంటే నా అనుజ్ఞ లేకుండా, చూడండి ఎంత ఎలాంటి మాట వాడుతున్నారో చూడండి, నా సమ్ముఖంలో, ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెప్పుడు? చూడండి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. సిఫారసు ఉంది కానీ నువ్వు అనుకుంటే చేసేది కాదు. అల్లా ఎవరికి అనుమతిస్తే అందరూ చెప్పారు, అల్లా అనుమతించినటువంటి వ్యక్తికి మాత్రమే సిఫారసు చేసేటువంటి అవకాశం ఉంది. అంతేగా నేను ఏం చెప్తానంటే లేదు, అల్లా దీని గురించి నువ్వేనా చెప్పదలుచుకున్నావా అంటే అవకాశం ఇస్తే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అంట. మరి ఒక ఆయతలో వేరే విషయం ఉంటుంది, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడేంటి? ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవడు? అసలు ఎవడు అంటున్నాడు అంటే అల్లాను పక్కన పెట్టి నేను డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదట. ఈ వ్యక్తి ఇలాంటి వాడిని చెప్పడానికి అవకాశం లేదు. ఈ నా కొడుకే, నేను ఇమామని ఛానల్ అమ్మ చదివించే నా కొడుకే కదా ఓ ప్రభు, ఇతని మీదుగా నా మార్గంలో తీసిన అవకాశం లేదు. నేను ఒక ప్రవక్తని, నేను సిఫారసు చేస్తానంటే అనేది అవకాశం లేదు. ఎందుకంటే అంతిమ ప్రవక్త మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గారాల పట్టి అయినటువంటి ఫాతిమా రజల్లాహు తఆలా అన్హా వారితో అంటున్నారు. ఏమంటారంటే అమ్మా ఫాతిమా, నీకు ప్రపంచంలో ఏదైనా కావాలంటే అడుగును, నేను కష్టపడో ఏదో చేసి దాన్ని ఏర్పాటు చేస్తాను. కానీ నా తండ్రి ప్రవక్త, నాకు పరలోకంలో దేవుని దగ్గర నాకు సహాయపడతారనేటువంటి భ్రమకు మాత్రం లోనవకమ్మా. అక్కడ ఎవరికి తోడ్పడరు, ఎవరికి ఎవరు సహాయం చేయరు. ఈ ప్రపంచంలో అయితే కొద్దిగా నా వంతు నేను ఒక తండ్రిగా చేయగలను, కానీ అక్కడ నేను ప్రవక్త అయినప్పటికీ కూడా అల్లా అనుమతి లేకుండా నేను ఏమీ చేయలేను. కాబట్టి తల్లి నువ్వు మాత్రం అక్కడ విషయంలో మాత్రం నేను ఏం చేయాలని, నువ్వు మాత్రం ఇక్కడ విషయంలో నీకు ఏమైనా కావాలంటే నేను చేస్తాను అనేటువంటి మాట చెప్తారు. ఎవరు? జగత్ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత, మూర్ఖ జనాలను సైతం కూడా మేధావులుగా తీర్చిదిద్దినటువంటి మహా ప్రజ్ఞాత అయినటువంటి ప్రవక్త మహమ్మద్ చెప్తున్నటువంటి మాట. మిత్రులారా, ఒక వ్యక్తి తన అధికారం గురించి చెప్పే ముందు తనకున్నటువంటి పవర్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. సహజంగా ప్రెసిడెంట్ ఉన్నాడంటే అతను పవర్స్ చెప్తుంటాడు. అతని సంస్థ యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది. ఒక కలెక్టర్ ఉన్నాడంటే అతని పవర్స్ ఏదైతే పవర్స్ అనేది తెలుస్తుంటుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే అతని పవర్స్ అంటే అతని సంతకం యొక్క వాల్యూ ఎక్కడ ఉంటుంది, అతనికి ఇవ్వబడినటువంటి పవర్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లా తబారక తఆలా నేను తప్ప ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరని డిక్లరేషన్ చెప్తూ ఎందుకు అంటే అనేటువంటి విషయాలు ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. నా అధికారాలు ఏంటి, నా పవర్స్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నా సామర్థ్యం ఏంటి అనేటువంటి విషయాలు ఎంత చక్కగా చెప్తున్నాడు అల్లా తఆలా ఈ యొక్క వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి విషయం అన్నమాట. అక్కడ అనేది ఏంటంటే నా సమ్ముఖంలో నా అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. దానికి నేను చెప్పాను, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి సొంతంగా సొంత కూతురికే అమ్మ నేనేమి చేయడాను, అక్కడ ఏదైనా కాబట్టి ప్రపంచంలో నీకు సహాయం చేయగలరు, కానీ పరలోకంలో ఎవరి కర్మకు వాళ్ళే జవాబు చెప్పుకోవాలి అన్నారు. ప్రామాణికమైనటువంటి హదీసులండి. మరో చిన్న హదీసు ఉంటుంది. అదేంటంటే ఆయిషా సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హా వారికి ఒక చిన్న సందేహం కలిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని అడుగుతారు, ఆరుబయట కూర్చొని ఉంటారు. ఏమనంటారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తీర్పు దినం రోజున ఎవరు కూడా దిస్మాతో ఉంటారనేసి మీరు చెప్తున్నారు, మరి ఆ వాళ్ళకి చిక్కేదా అన్నది.
అప్పుడు ప్రవక్త మహమ్మద్ సంగారాన్ని ఏమంటారంటే, ఓ ఆయిషా, ఆ రోజంటే ఏమనుకుంటున్నావు? ఆ రోజు గురించి ఏమనుకుంటున్నావు? ఆ రోజు ఒక మనిషి తన కర్మల పత్రం ఏ చేతికి వస్తుందనేటువంటి ఆందోళనలో కంఠం వరకు చెమట నీరులో మునిగిపోయి ఉంటాడు. వర్షం నీరులో కాదండి, చెమట నీరులో మునిగిపోయి ఉంటాడు. ఒక వ్యక్తి మోకాల దాకా మునిగిపోయి ఉంటాడు, ఒక వ్యక్తి మల వరకు మునిగిపోయి ఉంటాడు అని చెబుతూ ఆనాడు వారి యొక్క ఆందోళనలో కానటువంటి చెమట నీరులో పడవలు సైతం కూడా అవ్వలేదని అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తన ఒంటి మీద ఏముందో చూసుకోవడానికి సమయం కానటువంటి ఆ రోజున ఎదటి వారి ఒంటి మీద ఏముందో చూడడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుంది? ఓ ఆయిషా, ఆ రోజంటే నువ్వేమనుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తూ 3 సందర్భాల గురించి తెలియజేస్తారు. ఒకటి పురుషురాత్రి దాటేటువంటి సందర్భం, కర్మలు లెక్కించేటువంటి సమయం, కర్మల పత్రం చేయించేటువంటి సందర్భం ప్రస్తావన చేస్తారు. సందర్భం చెప్తున్నానంటే మనమేమనుకున్నా అంటే తీర్పు చాలా ఈజీగా తీసుకుంటున్నాం. మా నాన్న సాయం చేస్తాడు, మా అమ్మగారు సాయం చేస్తారు, మా గురువు గారు సాయం చేస్తారు, నేనేం చేయకపోయినా పర్లేదు, అల్లాని ఆరాధించకపోయినా పర్లేదు, మా నాన్నగారు మాత్రం పరమ భక్తుడు కాబట్టి ఆయన స్వర్గం పట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నామా? లేదా ప్రపంచంలో వచ్చేటువంటి తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తి కాదండి పరలోకం అంటే. ఆచరిస్తేనే లభిస్తుంది. నువ్వు సత్క్రియలు ఆచరిస్తే స్వర్గం లభిస్తుంది, దుష్క్రియలు ఆచరిస్తే నరకం లభిస్తుంది. సిఫారసు వల్ల ఏమీ అక్కడ జరిగినటువంటి అవకాశం లేదు. ఆ సిఫారసు వల్ల ఎవరికి చేయబడింది అంటే అది అల్లాహ్ అనుమతించినటువంటి వాళ్ళకి. అనుమతి కూడా ఎవరికి ఇవ్వబడింది? అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబడింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే అర్హత లేకుండా సిఫారసు ఎలా చేయబడింది? ఇతను నమాజీ కాదు, విశ్వాసి కాదు, అల్లాహ్ను నమ్మలేదు, సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధించలేదు, అందరి ముందు చేతులు చాచాడు, అందరి ముందు తలలు వచ్చాడు, అక్కడ సిఫారసు ఎలా చేయడానికి అవకాశం ఉంటుంది? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించారు. అక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, నా సమ్మూహంలో నా అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడే మూడు అని ఎందుకు అంటున్నానంటే, మీరు అనుకున్నారు కదా ఏం చేస్తారు అనుకున్నారు కదా. నా అనుజ్ఞ లేకుండా ఎవరు కూడా సిఫారసు చేసేటువంటి అవకాశము లేదు, ఉండదు, ఉండకూడదు కూడా. ఆ విషయం ఇక్కడ చెప్తున్నటువంటి మాట చెప్తూ మరో మాట ఏమంటున్నాడంటే, అక్కడ అల్లాహ్ తాలా చెప్తున్నటువంటి మాట, ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ కూడా మన బలహీనత బయటపడుతుంది. మన వెనకాల ఏముందో మనకు తెలియదండి. ఈ వెనకాలే తెలుసా? మన ముఖం ఎలా ఉందో కూడా మనకి తెలియదు. అర్థం చూసుకుంటే కానీ ఈ వెనకాల కొంచెం పక్కన పెడదాం. చాలా మంది ఏమంటే వెనకాల మనకి ఏముందో తెలియదు. వెనకాలంటే మీ ముఖం మీకు తెలియదు ఎలా ఉందో, నా ముఖం ఎలా ఉందో నాకు తెలియదు. మనకు ఒక అర్థం సహాయం కావాలి. అర్థం సహాయంలో చూస్తేనే ముఖం ఎలా, శరీరం ఎలా ఉందో చూసుకోవాలి, కానీ మన ముఖం ఎలా ఉందో మనకు తెలియదు. చూడండి, ఇవన్నీ చూసుకుంటాం. అందరూ ఏమనుకుంటారంటే ఎదురున్నదంతా మనకు తెలిసి, ఎదురున్నదే కదా ముఖం. నీ కళ్ళు ఎలా ఉన్నాయో చెప్పు, అర్థం లేకుండా. నీ ముఖం ఎలా ఉందో చెప్పు, నీ గడ్డలో మెరిసిపోయిన ఇంటికి ఎన్ని ఉన్నాయో చెప్పు, తెల్లండి. మన ముఖాన్ని సైతం కూడా మనం చూసుకోలేనటువంటి బలహీనులు మనం. అల్లాహ్ ప్రజల ముందు ఉన్నది తెలుసు, వెనుక ఉన్నటువంటిది కూడా నీకు తెలుసు. అలాంటి శక్తిమంతుడు, అలాంటి పరిజ్ఞానం, అలాంటి పరిజ్ఞాన్ని తీసుకొచ్చి మీరు అందులో ఇందులో పోలుస్తారా అంటాడు అల్లాహ్ తాలా చెప్తున్నటువంటి మాట. చూడండి ఎంత చక్కగా ఈ వాక్యాలు వివరిస్తున్నాడో చూడండి మిత్రులారా. ఆయన ప్రజల ముందు ఉన్నది ఆయనకు తెలుసు, వారికి గుప్తంగా ఉన్నటువంటి కూడా ఆయనకు తెలుసు. అర్థమైందండి? ఇంకో మాట మాట్లాడుకుందాం. మన శరీరంలో లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అది ఎలా పనిచేసేటువంటి తీరు కూడా మనకు తెలియదు. అది డాక్టర్లు చెప్తే తప్ప. అవునండి, ఇవి కూడా మనకి తెలియదు. అల్లాహ్ తాలా దీని గురించి ఒక చక్కటి మాట అంటాడు. ఖురాన్లో ఏమంటాడంటే, ఏ మాతృగర్భాలలో ఏం పెరగనున్నదో ఎవరికీ తెలియదు, అల్లాహ్ తప్ప అంటాడు. చూడండి, గర్భం గురించి చెప్తాడు అల్లాహ్ తాలా. అంటే నీ కారణం వల్లే అల్లాహ్ తాలా గర్భంలో శిశువుని పెంచుతున్నాడు. ఆ భార్య భర్తలైతే సంబంధించినటువంటి దాన్ని. కానీ అదే గర్భంలో ఏం పెరుగుతుందో కూడా స్త్రీకి తెలియదు, ఎవరికీ తెలియదు, అల్లాహ్ తప్ప అంటాడు. మన శరీరంలో పెరిగేదే మనకు తెలియదు. అల్లాహ్ తాలా యొక్క శక్తి సామర్థ్యం చూస్తే ఈ విషయం అర్థమవుతుంటుంది అన్నమాట. తర్వాత మరో విషయం ఏమంటున్నాడంట చెప్పేది, ప్రజల ముందు ఏదైతే ఉందో అది కూడా ఆయనకు తెలుసు, గోప్యంగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి విషయాలు కూడా ఆయనకు తెలుసు అనేటువంటి విషయాలు. దీని గురించి ఒకసారి మనం ఎదురుకెళ్తే
మీ హృదయాలలో ఉన్నటువంటి రహస్యాలు సైతం కూడా ఆయనకి తెలుసు. వెనక ఎదురే కాదు, మీ హృదయాలలో ఉన్నటువంటి రహస్యాలను సైతం కూడా ఆయన ఎదురు. అది చూడండి, మనం ఇక్కడ కూర్చున్నా ఎవరి హృదయం ఏముందో తెలియదు. అందరూ సిరునవ్వుతూ నవ్వుతూ ఉన్నాం. ఎవరి హృదయం ఏముందో ఎవరికి తెలుసు? అలా తెలుసండి. అర్థమైందా? కనుక ఈ విషయాలు ఒకసారి ఆలోచించేటువంటి పని మనం తప్పనిసరిగా చేయాలి. ప్రజల ముందు ఉన్నది ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకి తెలుసు. ఆయన స్వయంగా తెలియచేయాలని అభిలాషిస్తే తప్ప, ఆయన స్వయంగా తెలియచేయాలని అభిలాషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలో ఏ విషయమో వారి జ్ఞాన పరిధికి రాదు అంటున్నాడు. ఇక్కడ మన అహాన్ని కాస్త మండుతున్నటువంటి పుల్ల మీద, నిప్పు మీద నీళ్లు చదివితే ఏ విధంగా చల్లబడిపోద్దు, మన అహాన్ని అల్లకల్లా చల్లబరుస్తున్నాడు. నేనే కనిపెట్టాను మొబైల్, నేనే కనిపెట్టాను దీన్ని, నేనే కనిపెట్టాను దీన్ని, నేనే కనిపెట్టాను దీన్ని అంటారు కదా. మరి అంతకు ముందు మనిషిదే కదా, వాళ్ళెంత కనిపెట్టలేదు, నువ్వెందుకు కనిపెట్టావు? ఆది నుంచి మనిషిదే కదా ఉన్నారు. ఏం మనకు ముందు తరం వాళ్ళు ఎందుకు కనిపెట్టలేదు, నువ్వెందుకు కనిపెట్టావు? అంతకు ముందు తరం వాళ్ళు ట్రైన్ ఎందుకు కనిపెట్టలేదు, అంతకు ముందు తరం వాళ్ళు ఏమాన్ని ఎందుకు కనిపెట్టలేదు, అంతకు ముందు తరం వాళ్ళు టెలిఫోన్ ఎందుకు కనిపెట్టలేదు, అంతకు ముందు తరం వాళ్ళు బస్సులు ఎందుకు కనిపెట్టలేదు? కాలు నడక నుంచి గుర్రాల దాకా, ఒంటిల దాకా, వాహనాల దాకా, ఈనాడు విమానాల దాకా, హెలికాప్టర్ దాకా వచ్చాయంటే ఆనాడు ఎందుకు నీకు ఆ మైండ్ లో రాలేదు, ఈనాడు ఎందుకు వచ్చింది మైండ్ లో? ఇక్కడ చెప్తున్నటువంటి అల్లా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మానవులకు ఎప్పుడు ఏ వసతులు అవసరమో, ఈ సృష్టి నడవాలంటే, సజావుగా నడవాలంటే, మానవ ప్రయాణం కొనసాగాలంటే ఏ వసతులు, ఏ వనరులు వాళ్ళకి అవసరమో ఆ సందర్భంలో, ఆ సమయంలో అల్లక బాగుతల ఎవరో ఒక మైండ్ వేస్తారు, అది ఉనికిలోకి వస్తుంది. ఇంకో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆదం అలైహిస్సలాం గారికి అంతవరకు వచ్చినటువంటి విషయాలన్నీ మైండ్ వేశారు ఫస్ట్. ఆ సంతతే కాబట్టి సందర్భాలు బట్టి మనకు వస్తుంది. అల్లకల్లా ఏం చేస్తారు, మా మీ వస్తువులని ఎత్తి దైవదూతలను వాటి పేర్లు చెప్పండి అంటారు. ఏమంటారండి దైవదూతలు? మాకు తెలియదు అంటారు. ఓ ప్రభు మాకు ఇల్లు గురించి మాకు తెలియదు అంటారు. అప్పుడు ఆదం అలైహిస్సలాం గారిని చెప్పమంటారు అల్లతాల. అందరి పేర్లన్నీ ఉన్నాయి. ఒక రకంగా మనం చూసుకుంటే, అంటే ఆ మనిషి యొక్క మేధస్సులో బాధితల ఆ స్టోరేజ్ పెట్టుకొచ్చారు. అప్పుడు ఏది అవసరమో అది బయటికి తీశారు, ఇప్పుడు ఏది అవసరమో ఇప్పుడు బయటికి తీస్తారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏం అవసరమో అవి ఆయన తీస్తారు బయటికి. మనం తీసుకుంటే రాదు, పంపించకపోతే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన జ్ఞానాపదలో ఉన్నటువంటి విషయాలు ఆయన తెలియజేస్తే తప్ప మీకు తెలుదు అంటున్నాడు అండి. అంతే రాదది, అర్థమైందా? కనుక అల్లతల చెప్తున్నటువంటి విషయాలు అంటే, ఏదైనా నువ్వు కనిపెట్టావంటే అది నేను మీ మైండ్లో వేసాను. ఏదైనా నువ్వు చేయగలిగా సాధించగలిగావంటే ఆ ఐడియా నేను వేసాను. ఎందుకంటే ఎంతో మంది వేల మంది ఉంటారు, అందరికి ఎందుకు లేదా మైండ్, నీకెందుకు ఉంది? అర్థమైందండి. ఇంకా చాలా ఉన్నాయి, వస్తాయి ఇన్షాల్లా. త్వరలో ఇంకా చాలా రానున్నాయి, రాబోనున్నాయి ఇన్షాల్లా. మనం చూడబోతున్నాం, అర్థమైందండి, చూడబోతున్నాం. కానీ అది ఇంకా మనకి జ్ఞాన పరిధిలోకి అల్లతల ఇవ్వలేదు. ఇంకా ఇస్తాడు, బయటకు వస్తాయి, ఇస్తాడు, బయటకు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు తీసుకోవడం లేదు, నేను బయటకు తీస్తున్నాను, నేను ఇస్తున్నాను, ఇది బయటకు వస్తుంది. అల్లతల యొక్క సిస్టంలో చెప్తున్నటువంటి మాట చూడండి. అది ఆయన తెలియచేయాలని అభిలాషిస్తే తప్ప ఆయనకు ఉన్నటువంటి జ్ఞాన విశేషాలలో ఏ విషయమో కూడా వారి జ్ఞాన పరిధికి అట్లా మైండ్లోకి అసలు రాదు అనేటువంటి విషయాన్ని అల్లతల తెలియజేస్తాను. మరి ఒకే తల్లికి పుడతారు ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఒకడు సైంటిస్ట్ అవుతాడు, ఒకడు నాకులో డ్రైవర్ అవుతాడు. మరి నువ్వే తీసేసుకుంటే ఇద్దరు సైంటిస్టులు అవ్వాలి కదా. ఒకే కాలేజీలో ఉంటారు, కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. అందులో మళ్ళీ ఒకళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేటువంటి వాళ్ళు. అందరూ ఒకే స్కూల్, ఒకే టీచర్లు, ఒకే కాలేజ్ కదా, ఒకే ఫీజులు కదా. అందరూ సైంటిస్ట్ అయిపోరు కదా, మన అందరినీ అందరూ డాక్టర్లు అయిపోరు కదా, అందరూ శాస్త్రవేత్తలు అయిపోరు కదా. నేను ఎందుకు అవ్వరు? ఆయన ఎవరికి ఇవ్వదలిచాడు వాడు అవుతాడు. అర్థమైందండి. అంటే నీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా, క్లారిటీ చెప్తున్నాడు ఆయన. ఏంటంటే నీ దగ్గర ఏమీ లేదు నాయన, నీది ఒక మట్టి బొర్ర,
ఆ మట్టి పొరలో నేను ఏం చేస్తానంటే ఈ మెరుపులన్నీ మెరిపిస్తాను. మళ్ళా దాని లోతుగా వెళ్ళాక మనం పిక్చర్ అయిపోతాం. నేను ఎక్కడ వరకు ఇచ్చాను అక్కడ వరకు నువ్వు ఆలోచిస్తే నువ్వు శాస్త్రవేత్త అవుతావు. దానికి అధిగమించి ఆలోచించాలని మనం పిక్చర్ అయిపోతాం. ఆయన ఇబ్బంది దాని గురించి ఆలోచించాలంటే మనం పిక్చర్ అయిపోతామా. ఉన్నటువంటి ఎంత చక్కటి మాటలు అల్లతలు ఇక్కడ చెప్తున్నాడో చూడండి. ఆయన ఏమంటున్నాడంటే ఆయనకున్నటువంటి జ్ఞాన విశేషాలలో ఏ విషయమో వారి జ్ఞాన పరిధికి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పరివేష్టించి ఉన్నది. ఆయన రాజ్యాధికారం దేన్ని పరివేష్టించి ఉన్నది? ఒక ప్రశ్నించి కానీ పరిధి ఎంత ఉంటుంది? ఆ గ్రామం, అంతే కదండి, గ్రామం. ఎమ్మెల్యే గారి పరిధి ఎంత ఉంటుంది అండి? ఆయన నియోజకవర్గం. ఎంపీ గారి పరిధి ఎంత ఉంటుంది? ఎమ్మెల్యే గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారిది రాష్ట్రం, ప్రధానమంత్రి గారిది దేశం. మరి ఎన్ని దేశానికి ఎంతమంది ప్రధానులు ఉన్నారు? ఎన్ని రాష్ట్రాలకు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? ఎన్ని ఊళ్ళకి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు? ఏమండి? కానీ ఈయన ఈ భూమండలం మీదే కదా, ప్రెసిడెంట్లు ఉన్నది ఈ భూమండలం మీదే, ఎమ్మెల్యేలు ఉన్నది ఈ భూమండలం మీదే, ఏంటి ఎంపీలు ఉన్నది దీని మీదే, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు. కానీ ఆయన రాజ్యాధికారం ఉంది కదా, రాజ్యాధికారం ఎంతవరకు ఉందంటే భూమి ఆకాశాలను పరివేష్టించున్నది. అవతరేమీ లేదు, ఇంకా అవతరేమీ కూడా ఆయన రాజ్యాధికారం, ఆయన అధికారాన్ని మించినటువంటి ఇంకోటి ఏది ఎక్కడ కూడా లేదు. అన్ని ఎవరి గుప్పెట్లో ఉన్నాయి? ఆయన గుప్పెట్లోనే ఉన్నాయి. కనుక నా అధికారం అలాంటిది, నా శక్తి అలాంటిది, నా స్ట్రాటజీ అలాంటిది. కనుక మీరు ఎవరిని ఆరాధించాలి? నన్ను మాత్రమే ఆరాధించాలి. నేను తప్ప ఏది ఆరాధ్యుడు లేడు. ఎక్కడ తీసుకొస్తున్నానంటే ఫస్ట్ ఆ మాట చెప్పి నా క్వాలిటీస్ ఇవి, నా గుణాలు ఇవి, నా సామర్థ్యాలు ఇవి. కనుక మీరేం చేయాలి? నన్ను మాత్రం ఆరాధించాలి. నేను తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరు కూడా లేడు. ఎందుకంటే నా పాలనలో అందరూ అధికారహీనులే, నా పాలనలో అందరూ నిర్జీవులే, నా పాలనలో అందరూ బలహీనులే, నా భూమి ఆకాశాల సామ్రాజ్యంలో అందరూ నిర్జీవులే. కానీ నేను సజీవుని, నిత్యుణ్ణి, అనంతుణ్ణి, నేను కుదురుకురానటువంటి వాడిని, నిద్రపోయి అన్ని కూడా ఆయన యొక్క గుణాలన్నీ కూడా ఎంత చక్కగా చెప్తున్నాడో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే ఈ సమయం ఉంది కాబట్టి ఆ విషయాలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాని తర్వాత ఏమంటున్నాడు? భూమి ఆకాశాలను భూమిని ఏముంది? పరివేష్టించి ఉంది అనేటువంటి విషయం. పరివేష్టించి ఉన్నటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన యొక్క పరివేష్టించి ఉంది కాబట్టి అన్ని తిరుగుతున్నాయండి. ప్రతిదానికి ఆధారం ఎవరు? ప్రతిదానికి ఆధారం అల్లా. అల్లాకి ఆధారం ఎవరు కాదు. అందుకని ఇక్లాస్ ఎవరో చెప్తాం, ఆయన అందరూ ఆయనపై ఆధారపడేవాడే, ఆయన ఎవరిపై ఆధారపడేవాడు కాదు. ఎందుకంటే అందరూ ఆధారపడాలి. ఎవరైనా సరే ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడాలి. కానీ ఆయన ఎవరి మీద ఆధారపడేటువంటి వాడు కాదు. అందుకని ఆయన రాజ్యాధికారం ఏదైతుందో, అంటే అధికారం అంటే ఆ అధికారం ఏదైతుందో భూమి ఆకాశాలను పరివేష్టించి ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతుంది. పరివేష్టించింది కాబట్టి మన కంటికి కనబడినటువంటి ఆధారాలతో ఆకాశం నిలబడి ఉంది. ఒక టెంట్ వేయాలంటే, చిన్న టెంట్ వేయాలంటే ఎన్ని ఉండాలండి? ఒక కర్ర అయితే కనబడతా? ఎన్ని కర్రలు ఉండాలి? 4. చిన్న పందిరి వేయాలంటే 4 ఉండాలి. కనీసం మన బండి నిలబడాలంటే కనీసం స్టాండ్ అవసరం. కానీ నువ్వు సృష్టిలో అంతా తిరిగేస్తున్నావు, ఈ ఆకాశాలకు ఎక్కడ తప్పాలనుకుంటుంది? ఈ భూమి తిరుగుతుంది గాల్లో. ఏమండి? ఆలోచించండి ఒకసారి. అంటే ఆయన శక్తి భూమి ఆకాశాన్ని ఏమైంది? పరివేషించున్నది. ఏ విధంగానైతే కోడిగుడ్డు లోపల పొర దాని అంతటినీ కూడా రక్షణ కలిగి ఉంటుంది. పొర ఉంటుంది, చిన్న పొర ఉంటుంది. కోడి పెంకి చిత్తపడి లోపల అంటే చిన్న పొర ఉంటుంది. దాని లోపల ఉన్నటువంటి చెనక ఏ విధంగానైతే రక్షణగా ఆ పొర ఉన్నదో, ఈ సృష్టి అంతటికీ కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నది. ఆయన యొక్క శక్తి ద్వారానే సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు అస్తమిస్తున్నాడు. అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, భూమి తిరుగుతుంది, ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి, గ్రహాలు ఇవన్నీ ఏంటంటే ఆయన ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన శక్తిని అధిగమించేది కూడా లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా
చెప్తున్నటువంటి విషయం అనమాట. ఆయన చెప్తూ మరో మాట ఏమంటున్నాడంటే, ఆయన రాజాధికారం భూమి ఆకాశంలో పరివేషించి ఉన్నది, వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రము అలసట కలిగించదు. ఇద్దరు పిల్లలు పెంచడానికి మనకు సేవట్లో పెట్టినాయి. మనకి ఏమండి, ఎంతమందినండి? ఇద్దరు పిల్లలు పెంచడానికి మనకి సేవట్లో పడేస్తాయి. 10,000 వేస్తున్నాం మళ్ళా, మామూలుగా కాదు. మళ్ళా జీవితంతో పోరాటం అయిపోతుంది. అది చూసారు కదా, జీవితంలో ఒక పోరాటం అయిపోతుంది. పొద్దున్న లెక్కితే మనకు భయం ఏంటి, ఈరోజు మనం కదా ఉండదు, ఈరోజు ఆదాయం వస్తుంది. ఎందుకంటే మన మన పరిస్థితులలో ఉన్నాయి, మన బడ్జెట్లలో ఉన్నాయి, మన పిల్లలు పెంచేటువంటి. ఎందుకంటే అంతా దేని మీద ఆధారపడింది, డబ్బుల మీద ఆధారపడింది. తెల్లారులు అయితే ఏం కావాలన్నా డబ్బులు కావాలి. ఇద్దరు పిల్లలు పెంచడానికి నువ్వేమవుతుంది, పరుగులు ప్రపంచం అయిపోతుంది. నిద్రలో కూడా ఉదయం కళ్ళకు వచ్చేస్తుంది. మనకి నిద్రలో కూడా ఉదయం కళ్ళకు వచ్చేస్తుంది. అంతలాగా మనం ఉన్నాం. ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడంటే, ఈ భూమి ఆకాశాల సృష్టిలో ఉన్నటువంటిది అంతా ఉంది కదా, దాని గురించి చెప్తున్నాడంటే అక్కడ చెప్తూ, వాటి సంరక్షణ ఆయనకి ఎంత మాత్రం అలసట కలిగించదు. సంరక్షణ అంటే మామూలు విషయమా? సముద్రంలో ఒక తిమింగలం ఉందంటే కొన్ని కోట్ల చేపలు తినేస్తుంది అది. మళ్ళీ అందులోనే అర్థమైందండి, దానికి ఆహారం పెడుతున్నాడు ఆయన. మనం ఎక్కడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు గోధుమతో ఉందనుకోండి, అందులో తెల్లగా ఉండి చిన్న కప్పులు వస్తాయి, చాలా సున్నితంగా ఉంటాయి. దాని రోడ్లో కూడా ఆహారం ఉంటుంది. ఈ రోడ్డు ఇలా చీమలు నడిచేది అనుకోండి, ఆ చీమల రోడ్లో కూడా చిన్న నూక గింజలు ఉంటుంటాయి. ఈ చీమకి ఆహారం పెడుతున్నాడు, త్రిమింగలానికి ఆహారం పెడుతున్నాడు. అదే సముద్రంలో కొన్ని లక్షల జీవరాశులు, కొన్ని కోట్ల జీవరాశులు అన్నిటికీ ఆహారం పెడుతున్నాడు. అడవుల్లో కొన్ని లక్షల కోట్ల మృగాలు జీవరాశులు ఉన్నాయి, వాటికి కూడా పెడుతున్నాడు. ఎన్నో రకాల మానవులు ఉన్నారు, వాళ్ళకి కూడా పెడుతున్నాడు. చిన్నపిల్లకి చిన్నపిల్ల ఆహారం పెడుతున్నాడు, పెద్ద పిల్లలకి పెద్ద పిల్లల ఆహారం పెడుతున్నాడు, వృద్ధులకు వృద్ధుల ఆహారం పెడుతున్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఆహారం పెడుతున్నాడు, చలిగా ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఆహారం పెడుతున్నాడు, రెండు కలిసి ఉన్నటువంటి వాళ్ళకి వేరే ఆహారం పెడుతున్నాడు. సెట్టింగ్ అంతా చలిలో చలి వాతావరణం, మంచి వాతావరణం ఉన్నటువంటి వాళ్ళు మనలాగా అన్నం తిన్నారనుకోండి, 2 రోజులు చచ్చిపోతారు. అలా వేడి సంబంధించినటువంటి తిన్నాను అక్కడ తయారు చేశారు. పంటలు అయిపోతాయి, లేకపోతే పంటలు అక్కడికి వెళ్తాయి. మనం ఏం తినాలి, మనం ఆ చపాతీలు కట్టి తిన్నాం అనుకోండి, ఇక్కడ మనం వాళ్ళు మనం పోతాం. ఎందుకంటే ఇబ్బంది పడతాం, ఏదో చేసి మాత్రమే. అంటే మనకి ఇక్కడ ఇది అవసరం, అక్కడ వాళ్ళకి అవసరం. ఇది అల్లాకే సాధ్యం. అది వాళ్ళకి అవసరం, ఇది ఎందుకు అవసరం. అది నీకు సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అంటున్నాడు కదా, అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవరు లేడని నేను చెప్పుకుంటున్నాను కదా, నా గురించి నేను చెప్పుకున్నాను కదా. నేను ఎందుకు అంటే వాడికి ఏ ఆహారం అవసరమో అది నేను ఇవ్వగలుగుతున్నాను, నీకేది ఆహారం అవసరమో నీకు ఇవ్వగలుగుతున్నాను. నువ్వు తినడానికి ఉపయోగపడేటువంటి చేపలు నీకు ఆహారం ఇస్తున్నాను, వాటికి సంబంధించినటువంటి ఆహారం వాటికి ఇస్తున్నాను. కానీ నీ ఆహారం వేరు, దాని ఆహారం వేరు, వాళ్ళ ఆహారం వేరు, దీని ఆహారం వేరు. ఇదంతా సెట్ చేసినటువంటి వాడిని నేనే. అందుకు నన్ను ఆరాధించాను, అందుకు నేను మాత్రం ఆరాధన కలుగుతుంది ఏంటి, అందుకు మీరు నన్ను ఆరాధించాలి, అందుకే నేను ఆరాధనకు అర్హుని, నేను తప్ప మనకు ఎవరు కూడా లేదు అనేటువంటి ఎంత చక్కటి మాటల కల ఈ యొక్క వాక్యాల్లో ప్రస్తావన చేస్తున్నాడంటే, ఇది నిజంగా తెలుసుకుంటే గుండెల మీద ఊదుకోవడం, కొడుకునేటప్పుడు ఊదుకోవడం కాదు, జీవితమే సక్సెస్ అండి. ఈ స్పృహ ఉన్నప్పుడు అప్పుడు నీకు వాక్యాలు వర్తిస్తాయి. అసలు అల్లా మీదే విశ్వాసం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, ఆయన నీకు ఉపాధిస్తున్నటువంటి ఉపాధి ప్రదాత మీదే నమ్మకం లేకుండా నువ్వు ఎన్ని చేస్తే సుఖమేంటి, ఎంతమంది మామూలు చూస్తే సుఖమేంటి. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే ఆ వాటి సంరక్షణ ఆయనకు అలసట కలిగించదు, మనకు అలసట. నేను పొద్దున్న ఒక ప్రాంతంలో కార్యక్రమానికి వెళ్ళాను, దాని తర్వాత మరొక కార్యక్రమం చేసేసాం. కొంచెం అలసట అనిపించింది, చాలా కొంచెం ఒళ్ళంతా బరువుగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా అలసట అనిపిస్తుంది. ఇది మన జీవితం, మన జీవితం ఇది ఏంటి, కేవలం కూర్చుకుంటే అన్ని తిరిగి 50 కిలోమీటర్లు ఉండదు, 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఒళ్ళంతా కలిసిపోయింది. ఈ అండ బ్రహ్మాండమైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులకు ఆహారాన్ని పెడుతున్నాడు అంటే ఆయనకు అలసట లేదు. సూర్యుని తిప్పుతున్నాడంటే ఆయనకు అలసట లేదు.
భూమిని తిప్పగలుగుతున్నాడంటే ఆయనకు అలసట లేదు. ఏమండి, సకల జీవకోటిని ఏది ఎప్పుడు ఎవరు అడిగితే దాన్ని అది ప్రత్యక్షంగా ఇస్తున్నాడంటే ఆయనకు అలసట లేదు. ఎందుకంటే ఆయన అలసట కలిగినటువంటి వాడు కాదు, అలసటను ఇచ్చేవాడు మాత్రమే. అలసట ఉన్నటువంటి వాడు కాదు, అలసటను ఇచ్చేవాడు కాదు. మనకు అలసట అవసరం, మనకి విశ్రాంతి కూడా అవసరం. ఆయనకు అలసట లేదండి, మనం అలసిపోతాం అండి. ఇంకా చెప్పాలంటే కొంచెం కనీసం 40 సంవత్సరాలు వయసు మొత్తం అలసిపోతున్నాం. కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, కొంచెం మైండ్ కూడా, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. సెల్ల జేబులో ఉంటుందండి, ఎత్తుకుంటున్నాం. సెల్ల జేబులో ఉంటుంది, ఎత్తుకుంటున్నాం. కళ్ళ చేతిలో ఉంటుంది, ఎత్తుకుంటున్నాం. ఇంత బలహీన మీరు ఎలాంటి వాళ్ళయ్యా అంటున్నాడు. మీరే కాదు, మీరు ఎవరి ముందు అయితే చేతులు చేస్తున్నారో వారు కూడా అంతే బలహీనులు. నేనొక్కడే బలవంతుంది, నేనొక్కడే శక్తిమంతుని, నేనొక్కడే ఆహార పదార్థం, నేనొక్కడే యజమాని, నేనొక్కడే ఈ సృష్టి అంతటినీ కూడా నా యొక్క శక్తితో వ్యాపించి ఉన్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు. నువ్వేం చేయగలవు? నీ ఇంటికాడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ సృష్టి అంతటిలో కూడా ఖురాన్లో మనకి ఒక చెట్టు నుంచి రాలేటువంటి ఆకు కూడా అల్లా ఆజ్ఞ లేకుండా రావద్దు. ఒక చెట్టుకు ఆకు చిగురించాలంటే కూడా అల్లా ఆజ్ఞ లేకుండా ఒక చెట్టు ఆకు చిగురించడం లేదు, ఒక ఆకు రావడం లేదు. కొన్ని కోట్ల వృక్షాలు ఉన్నాయండి, ఎన్ని ఆకులు రాలుతుంటాయి, ఎన్ని ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఏం పరిజ్ఞానం అండి ఆయన. ఆయన నాకులాంటి మట్టి పొడవతో పోల్చడం ఎంతవరకు సబు, ఒక జీవరాశితో పోల్చడం ఎంతవరకు సబు, ఒక పుణ్యాత్మతో పోల్చడం ఎంతవరకు సబు. ఆలోచించాలి. ఆయన గణకటే కలంకం కదా, ఆయన గొప్పదానానికి బలం కదా. సరే ఆలోచించాలి మిత్రులారా, మనందరం కూడా ఆలోచించాలి. ఆయన స్థాయిని తగ్గించడం కదా, ఆయన స్థాయిని తగ్గించడం కదా, ఆయన స్థాయి లాంటిది ఒకసారి ఆలోచించాలి. కనుక మాట చెప్తూ మరో మాట ఏమన్నంటే, ఆయన రాజ్యాధికారం భూమిని ఆకాశాలను పరివేష్టించి ఉన్నది, వాటి సంరక్షణ ఆయనకి ఎంత మాత్రము అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడు. అంటే ఆయన మించిన ఉత్తముడు లేడు, ఆయన మించినటువంటి సర్వాధికుడు లేడు. కనుక మీరేం చేయాలి? నన్ను మాత్రం ఆరాధించాలి, నేను మాత్రం ఆరాధన కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను అల్లా ఆయన తప్ప ఆరాధ్యదేవుడు, నేనే మీ ప్రభువు, నేనే మీ యజమాని, నేనే మీ ఆహార పదార్థము, నేనే మీకు జీవితాన్ని ఇచ్చాను, నేనే మీకు మరణాన్ని ఇస్తున్నాను. అంతేకాదు సమస్తము కూడా నా ఆధీనంలో ఉన్నాయి. మీరే కాదు, సకల సృష్టి అంతా నా గుప్పెట్లో ఉంది. అలాంటి అధికారం కలిగినటువంటి వాడిని నేను. కాబట్టి మీరేం చేయాలి? నేను మాత్రం ఆరాధన కలుగుతుంది, మీరు మాత్రం నేను చేయాలి, నన్ను మాత్రం ఆరాధించాలి. నా స్థానంలో ఎవరిని కూడా, పుణ్యాత్ములైనా, పుణ్యపురుషులైనా, మహానుభావులైనా, అమ్మా నాన్నలైనా, గురువులైనా ఎవరిని కూడా నాకు సాటిగా కల్పించకూడదు, సాగిళ్ళ పడకూడదు, ఆరాధించకూడదు, చేతులు చాచకూడదు. కేవలం ఆరాధన కలుగుండి నేనే, నేను తప్ప ఇంకొకరెవరు కూడా లేరు. మీరు ఈ రంగాన్ని ప్రేమించండి, వెంబడించండి, ఆదరించండి, అనుసరించండి. ఆరాధన మాత్రం నాకే చెయ్యండి, ఆరాధన కలుగుండి నేనే మాత్రం అనేటువంటి విషయాన్ని అల్లాహ్ యొక్క వాక్యాల ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. నిజంగా అన్ని తెలుసుకోకపోయినా ఆయతుల కుర్సీ యొక్క వివరణ తెలుసుకున్నా మన విశ్వాసం పటిష్టం అవుతుంది, మన జీవితం సక్సెస్ అవుతుంది. మనం అల్లాహ్ దగ్గర విశ్వాసంగా పరిగణించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది దెయ్యాలు పోగొట్టేటువంటి ఆయతుల్లాగో, గాళ్ళు పోగొట్టేటువంటి ఆయతుల్లాగో, కళ్ళు దిష్టి తగలకుండా పెట్టుకునేటువంటి బోర్డుల్లాగో పెట్టుకున్నంత మాత్రాన మన జీవితాల్లో మార్పు రాబోదు. అర్థమైందండి? కనుక దాన్ని అర్థం చేసుకుంటూ, ఆచరిస్తూ, ఆ వాక్యాలకు అనుగుణంగా మన జీవితాన్ని మసులుకుంటూ మన అడుగులు అటువైపు చేస్తే అల్హమ్దులిల్లాహ్ మన జీవితం సార్థకత అవుతుంది. అల్లాహ్ తబారక తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా వినే కంటే చెప్పే కంటే ఆచరించే భాగ్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఖురాన్ యొక్క శిక్షణలో ముగింపు ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.